చతుర్దశి అనగానే గుర్తొచ్చేటువంటిది పరమశివుడు. ఎందుకంటే మనకు మహాశివరాత్రి చతుర్దశి రోజున వస్తే ప్రతి నెల కూడా వచ్చేటువంటిది మాస శివరాత్రి. అలాంటి వైశాఖ మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రి అశ్విని నక్షత్రంతో కూడినటువంటి ఈ మాస శివరాత్రి రోజున శుక్రవారం నాడు విశేషంగా పెద్దవారు చెప్పినట్టు ఆ రోజు చతుర్దశి అయి ఉండాలి, మీరు గోకర్ణ క్షేత్రంలో ఉండాలి, విశేషంగా మీ యొక్క పితృదోషములు పోగొట్టుకోవాలి అని చెప్పినట్టుగా ఈ యొక్క మాస శివరాత్రి రోజున గోకర్ణ క్షేత్రంలో విశేషంగా ఈ యొక్క మోక్ష నారాయణ బలి పూజ హోమం తిలా హోమం నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో గోశాప, మాతృశాప, స్త్రీ శాప, అలాగే ఏవైనా సర్ప సంభావిత శాపంలో గురించి సంకల్పంలో నివిడీకృతం చేస్తూ విశేషంగా పూజాధికరతులు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి ఎలాంటి ప్రతిఫలాలు దక్కుతాయంటే, వంశపారంపర్యంగా 60 సంవత్సరాలు నిండకుండా చనిపోయేటువంటి వారు కానీ, వివాహాలు కాకుండా అలాగే ఉన్నటువంటి వాళ్ళు కానీ, సంతానం అయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీలు పోతున్న వాళ్ళు కానీ, తెలిసి తెలవక భ్రూణ హత్య చేసినటువంటి వాళ్ళు కానీ, తెలిసో తెలవకో స్త్రీనో మాతృనో తల్లినో ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ యొక్క పూజ విశేషంగా దోషములు పోగొట్టి సత్ఫలితాన్ని ఇస్తుంది. పాల్గొనాలనుకున్న వాళ్ళు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.